నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనలకి స్వాగతం. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఎండలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఎండలో వెళ్ళి చక్కగా ఐస్ వాటర్ తాగితే గొంతు పట్టేస్తుంది. నా వాయిస్ కూడా ఇంచుమించు ఇప్పుడు అలాగే ఉందండి. అందుకే ఎండలో వెళ్లకుండా ఉండడం కుదరట్లేదు. సరే, ఏం చేస్తామండి, ఎండలు తప్పకుండా భరించాలి. ఎండలు 1 మంత్ మనకి అవస్థ తప్పదు. సరే, ఇంకా స్టోరీలో వెళ్దామండి. చిన్న స్టోరీ, సరే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి. ఒక స్కూల్లో ఒక టీచరు పిల్లలకి లెసన్స్ చెప్తున్నారండి. చెప్తుంటే మధ్యలో బ్రేక్ వస్తుంది కదా, ఇంటర్వెల్ వస్తుంది కదా. ఆయన బాగా చెప్తున్న వాళ్ళంటే ఇంటర్వెల్లో కూడా పిల్లలు వెళ్ళకుండా ఏదైనా మాకు ఒక స్టోరీ చెప్పండి సార్ అని పిల్లలు అడుగుతారు టీచర్ని. అడిగితే ఆయన సరే చెప్తారన్నమాట. సరే, నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పాలరా అంటే, చెప్పండి సార్, అడగండి సార్, మీరు చెప్తామంటారు. ఏ లేదు, కోపం ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది నాకు తెలియాలిరా అని చెప్తారు. పిల్లలకి ఎలా వస్తుంది, పెద్దవాళ్ళకి ఎలా వస్తుంది. కొంతమంది పిల్లలు చెప్పారు, ఏం లేదు సార్, పిల్లలు నాకు చాలా క్లోజ్గా ఉండే ఫ్రెండ్ ఇంకొకరితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు కోపం వస్తుంది అని ఒక అబ్బాయి చెప్పాడు. ఇంకొక అబ్బాయి చెప్పంటే, నా వస్తువులు ఇంకొకరు ఎవరైనా యూజ్ చేస్తే నాకు కోపం వస్తుంది అని ఇంకొకరు చెప్పాడు. ఇంకొక అబ్బాయి చెప్పాడు, నాకు నచ్చని ప్లేస్కి నా ఫ్రెండ్ నన్ను అడగకుండా తీసుకెళ్తే నాకు చాలా కోపం వస్తుంది, నాకు చెప్పకుండా తీసుకెళ్తారు కదా ఒక్కోసారి ఫ్రెండ్స్, అప్పుడు నాకు కోపం వస్తుంది సార్ అని చెప్తారు. అలా మరి పెద్దవాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుంది? పెద్దవాళ్ళకి ఏముందంటే, పిల్లలు చెప్పిన మాట వినకపోతే కోపం వచ్చి శుభ్రంగా కొడతారు, అప్పుడు కోపం వస్తుంది వాళ్ళకంటే. లేదంటే ఇంట్లో ఎవరి మీద అయినా కోపం వచ్చిందనుకోండి, అది పిల్లల మీద చూపిస్తారు. మా ఇంట్లో కూడా అది జరుగుతుంటుంది. ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, మా మమ్మీ డాడీ నన్ను కొడతారు, వాళ్ళు ఏమనలేక అని చెప్తారు. చూసారా, కోపం వల్ల ఎంత నష్టాలు ఉన్నాయో మీకు అర్థమవుతుందా? మీరేమో మీ ఫ్రెండ్స్ ఇంకొకరితో మాట్లాడుతున్నారని మీకు కోపం వస్తుంది, మీకు చెప్పకుండా వెళ్ళిపోయినా ఇంకో కోపం వస్తుంది. అసలు కోపం లేకుండా మనం ఉండగలమా, నాకు అనుమానంగా ఉందిరా, ఉండగలమా అని అడుగుతారు. ఏమో సార్, మాకు అవన్నీ తెలియదు, మీరు టీచర్ కదా, మీరే మాకు చెప్పండి అంటారు. ఏం లేదురా, పెద్దవాళ్ళు అయితే పిల్లలకి ఏంటంటే, మనం కొట్టినా వాళ్ళ అమ్మ నాన్న మీద కోపం పెంచుకుంటారు. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మనం మాట్లాడి వాళ్ళ మైండ్ మారిస్తే, వాళ్ళు నచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు కూల్ అయిపోతారు, మళ్ళీ మాట్లాడరు, కోపం తెచ్చుకోరు వాళ్ళు. లేకపోతే మైండ్లో అలా ఉండిపోతుంది, మా అమ్మ కొట్టాడు, నాన్న కొట్టింది, అమ్మ కొట్టింది, నాన్న కొట్టాడని. అలా కాకుండా వాళ్ళు కొట్టకుండా కూడా మనం మంచి మాటలతో, వాళ్ళకి నచ్చే మాటలతో మనం చెప్పచ్చు అని చెప్తారు. మరి మాకు పిల్లలకి ఎలా సార్ అంటే, పిల్లలకి ఏముందిరా, మన పొసెసివ్నెస్ తగ్గించుకుంటే మీకు కోపం పోతుంది. మన పొసెసివ్నెస్ మన నాన్నతోటే మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడకూడదని మీరు అనుకున్న రోజే కదా మీకు కోపం వస్తుంది. అలా లేదు, ఎవరితో మాట్లాడితే ఏంటి, మనకి అందరూ మన ఫ్రెండ్సే కదా అని మీరు అనుకోవాలి. అలా మన కోపం తగ్గించుకోవచ్చురా, కోపం వల్ల నష్టాలే కానీ లాభం లేదు. అంచేత మీరు ఇకమీటే కోపం తెచ్చుకోకుండా అందరితో ఫ్రెండ్లీగా ఉండండి, అప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉండదు అని చెప్తారు. అప్పుడు పిల్లలంతా కరెక్టే సార్, మీకు మంచి మోరల్ చెప్పారు. మాకు కూడా మా గుర్తునే పెన్సిల్ తీసుకున్న కోపం వస్తుంది, వాళ్ళు ఎవరితో మాట్లాడితే కోపం వస్తుంది, చాలా రకాల కోపాలు వస్తున్నాయి. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని అలాగే కొడితే మాకు కోపం వస్తుంది, మీరు చెప్పింది చాలా బాగుంది సార్ అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాస్టర్ గారు కూడా పిల్లలకి మంచి మోరల్ చెప్పారని ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే మన కోపం వల్ల నష్టాలే కానీ లాభం లేదని మనకు అర్థమైంది అనుకుంటే, అందుచేత కోపం తెచ్చుకోకుండా ఉంటే, కోపం వస్తుంది కానీ కోపం తెచ్చుకోకుండా ఉండడం చాలా వరకు బెటర్. అది మీకు నచ్చితే కదా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.